వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోస్ అనేవి ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇవాళ మన వీడియో వర్క్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి. చాలా మంచి మంచి బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? లైన్స్ డిజైన్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ డిజైన్స్ ఉన్నాయి. అలాగే చూడండి, మీరు సింపుల్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క డిజైన్ అయితే చూసి మీకు ఎలా ఉందా డిజైన్, కలర్ కాంబినేషన్ నచ్చిందా లేదా, ఒకవేళ మీ దగ్గర ఇలాంటి శారీస్ ఉంటే మీరు ఏ డిజైన్ వేసుకోవాలని అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఒకవేళ ఏంటంటే నాతో వర్క్ చేయించుకోవాలనుకుంటే నావి ఓల్డ్ వీడియోస్లలో కానీ ఓల్డ్ షార్ట్స్లలో కానీ నా నెంబర్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి నా నెంబర్ అనేది చూసుకొని మీరు కావాలంటే అవసరం ఉంటే అయితే మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే శారీ చూడండి. శారీ మొత్తం ఇలా పింక్ వచ్చేసింది. పింక్ శారీకి బార్డర్ ఇలా కాపర్లో కొంచెం పెద్ద బార్డర్ అయితే వచ్చింది. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, కొంచెం మీడియంలో అయితే వచ్చిందనమాట. అయితే ఇక్కడ కొంగు అంటే బార్డర్ అనేది గ్రీన్ కలర్లో వచ్చేసి మనకు కొంగు కూడా గ్రీన్ కలర్లో ఉందన్నమాట. కొంగు అండ్ బ్లౌజ్ టోటల్గా ఇలా గ్రీన్ కలర్లో అయితే వచ్చేసింది. అయితే వీళ్ళు ఏంటంటే శారీలో వచ్చిన క్లాత్ అనేది అంటే మొత్తం వర్క్ వద్దు కానీ బార్డర్ కావాలి అని చెప్పేసి బార్డర్ నచ్చిందని ఇలా బార్డర్ పైన హ్యాండ్స్ మాత్రమే వేయించుకున్నారు. ఈ డిజైన్ అయితే బాగుంది చూడండి. ఇది రోజ్ ఫ్లవర్స్ లాగా వస్తుంది డిజైన్ అనేది. మనకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది చూడండి. రోజ్ ఫ్లవర్స్ అంటాం కదా, ఆ డిజైన్ అనమాట. ఇది నేను ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇది మనకు మిషన్తో పాటే వచ్చిందండి. డిజైన్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది, బాగుంది కదా. ఇలా ఏంటంటే ఇది ఇప్పుడు చూడండి, ఇది శారీలో వచ్చిన క్లాత్. ఇది శారీలో వచ్చిన క్లాత్. ఈ క్లాత్కి బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ పైన ఇలా 2 హ్యాండ్స్ అయితే వేసాను. వీళ్ళకి ఏంటంటే హాఫ్ హ్యాండ్స్ కావాలి, ఒక 6 ఇంచెస్ వరకు కావాలి. ఈ బార్డర్లో అయిపోతే సెట్ అయిపోయిందండి. కాబట్టి ఇలా 2 హ్యాండ్స్ అనేది బార్డర్లోనే వేసాను. ఇక ఏంటంటే ఇక్కడ బ్యాక్ అయితే దీనిపైన వేయలేదు చూడండి, ఇది ఖాళీగా ఉంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ వేయడానికి వాళ్ళు ఏంటంటే సపరేట్ క్లాత్ తీసుకున్నారు. వాళ్ళకి ఎందుకో మేబీ అది మొత్తం అసలైతే నేను క్లాత్ అది అస్సలు వద్దన్నాను. కాకపోతే బార్డర్ బాగుంది కదా అని చెప్పేసి బార్డర్లో హ్యాండ్స్ పెట్టేసుకొని ఇక బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది వేరే క్లాత్ తీసుకొచ్చుకున్నారు. మనం ఇలా కూడా చేసుకోవచ్చు అండి, మనకు బార్డర్ ఒకవేళ నచ్చితే. డిజైన్ అయితే బాగా వచ్చింది చూడండి. ఇది నెక్ ఇలా వచ్చేసింది. మొత్తం టోటల్గా రోజ్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకో 2 కలర్స్ వరకు వేసుకోవచ్చు. బట్ వీళ్ళ శారీలో ఏంటంటే కలర్స్ లేవు కాబట్టి నేను ఓన్లీ కాపర్ అండ్ పింక్ కాంబినేషన్ తోటి అయితే వేసాను. నీట్గా ఉంది డిజైన్ అయితే, పర్వాలేదు. డిజైన్కి ఎటువంటి మనకు డిజైన్ లూజ్గా రావడము అలాంటిది అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. చూడండి, మీకు ఎంత దగ్గర చూపిస్తున్నాను. రోజ్ ఫ్లవర్ అనేది ఇలా షేడింగ్ రావడం వల్ల ఫ్లవర్కి అనేది కొంచెం లుక్ బాగుందనమాట. అలాగే బూటీస్ చూసేయండి, మీకు బూటీస్ కూడా మంచిగా హెవీగా వేసాను. బట్ ఈ డిజైన్లో వచ్చినాయి కాదు, నేను వేరే డిజైన్ నుంచి తీసుకొని వేసాను. చూడండి, బాగుంది కదా. బూటీస్ కూడా మనం నిండుగా వేసేసాను. ఇలా మీకు దగ్గర నుంచి చూపిస్తే అర్థమైపోతుంది. పింక్ మనకు ఫ్లవర్ అంటే లీఫ్కి ఇచ్చేసి నేను కాపర్ అనేది బార్డర్కి అంటే అవుట్లైన్కి అయితే ఇచ్చేసాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఇచ్చేసాను చూడండి. ఈ సైడ్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుంది. రోజ్ ఫ్లవర్ అయితే బాగుంది. అలాగే చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనేటివి ఏంటంటే 2 షేడ్స్ లాగా కూడా వచ్చింది. ఒక పెద్ద లీవ్ చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇది కూడా ఆఫ్ ఒక కలర్, ఆఫ్ ఒక కలర్, ఇలా 2 కలర్స్ తోటి రావడం వల్ల ఈ లీఫ్కి కూడా కొంచెం లుక్ అయితే బాగుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే ఈ క్లాత్ మీద ఓన్లీ ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ అనమాట. మీకు దూరం నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే ఈ క్లాత్ మీద, ఇంకొక క్లాత్ మీద హ్యాండ్స్, అది చూసారు కదా. ఓకేనా? ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ శారీ. ఈ శారీకి అయితే మనకు సింపుల్ డిజైన్ అండి. ఇది స్కై బ్లూ కలర్ శారీ ఉంది చూడండి. స్కై బ్లూ అండ్ ఇక్కడ డార్క్ వైలెట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉందన్నమాట ఈ బార్డర్. ఇక్కడ కాపర్ వచ్చేసింది. దీనికైతే వాళ్ళు చాలా సింపుల్గా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కూడా శారీ క్లాత్ మీద వేసేసాను. ఈ మధ్య శారీ క్లాత్ మీద వర్క్ బాగానే వస్తున్నాయండి. శారీ క్లాత్ మీద వేయమని చెప్పేసి చూడండి డిజైన్ అనేది సింపుల్గా ఉంటుంది బట్ కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది.
డిజైన్ ఫినిషింగ్ ఉంది మీకు కొంచెం చూడండి. డిజైన్ అనేది నీట్గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే కొంచెం సింపుల్గా ఉంది. ఓకేనా. ఇక్కడ మనం కాపర్ మీద కాపర్ ఇచ్చేసాను కదా కట్ వర్క్ అనేది. ఇది ఏంటంటే స్టిచ్చింగ్ తర్వాత మీకు ఎలివెంట్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ కాపర్ అనేది ఇది కటింగ్లో ఇలా వచ్చేస్తుంది కదా, అప్పుడు కొంచెం లుక్ అనేది వచ్చేస్తుంది. బూటీస్ చూడండి చాలా సింపుల్గా అండ్ నైస్గా ఉన్నాయి, బాగుంది కదా. ఇలానే 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేస్తాయి. చూడండి ఇలా 2 హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోయి బార్డర్ పైననే వేసేసాను నేను. ఇంకా బ్యాక్ నెక్ మనకి ఇది డార్క్ కలర్ ఉంది కదా క్లాత్, సింపుల్ డిజైన్ అయినా సరే మీకు దూరం నుంచి కూడా దగ్గర నుంచి కూడా, ఇప్పుడు దూరం నుంచి కూడా బాగుంది కదా, దగ్గర నుంచి కూడా బాగుంటుంది. చూడండి సింపుల్గా ఉన్నా సరే కలర్ కాంబినేషన్ బాగున్నందువల్ల మీకు డిజైన్ అనేది బాగా ఎలివెంట్ అయితే అవుతుంది. చూడండి ఇది సింపుల్ కట్ వర్క్ డిజైన్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ డిజైన్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక ఇదైతే ఆల్రెడీ నేను రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, దాంట్లో అయితే చూపించాను. మేబీ దాంట్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో చూస్తారు. శారీ నా దగ్గరనే ఉంది కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను. ఓకేనా. ఒకవేళ మేబీ మీరు చూసి ఉంటే స్కిప్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇది శారీ. ఈ శారీకి అయితే వాళ్ళు ఏంటంటే ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే అడిగారనమాట. చూడండి ఇలా ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే అడిగితే నేను ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే వేసి ఇచ్చేసాను. ఓన్లీ హ్యాండ్స్ అని చెప్పేసి రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి, దాంట్లో చూపించాను నేను ఇది. ఇంకా వేరేవి కూడా నేను ఓన్లీ హ్యాండ్స్ వేసాను, అవి కూడా దాంట్లో ఉన్నాయి. ఒకవేళ మేబీ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్కి అయితే వెళ్ళి ఒకసారి నేను ఓన్లీ హ్యాండ్స్ వర్క్ వేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటనేది అయితే ఒక వీడియో చేస్తాను, అది చూడండి. అంటే ప్రాబ్లమ్స్ అంటే మనకు హ్యాండ్స్ అయినా సరే అండి, మనకు క్లాత్ చిన్నగా ఉన్నప్పుడు 3 sides క్లాత్ జాయిన్ చేయడము, అది విప్పడము, అదే పెద్ద రిస్క్ అయిపోతుంది కదా. ఓకేనా. ఈ డిజైన్ అయితే కొత్త డిజైన్, అంటే డిజైన్ కొత్తదంటే నేను ఫస్ట్ టైం వేస్తున్నాను. అలాగే ఇంకా క్లాత్ కూడా కొంచెం టిష్యూ క్లాత్ అనమాట, ఈ క్లాత్ పైన ఎప్పుడు వేయలేదు. ఇంకొకటి ఏంటంటే మీకు ఓన్లీ మొత్తం సిల్వర్, చూడండి ఇలా లైన్స్ పైన ఫ్లవర్స్ వచ్చేసాయి. ఇది కూడా నేను ఇంతకుముందు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కట్ వర్క్ వచ్చేసి చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ కాంబినేషన్లో ఇలా బార్డర్ అయితే ఉంది. ఈ బార్డర్ వేరే డిజైను, ఈ లైన్స్ అనేది మనం సపరేట్గా మన దగ్గర లైన్స్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ లైన్స్ దీనికి ఇలా అటాచ్ చేసి వర్క్ అయితే చేశాను. నీట్గా ఉందండి మనకు వర్క్, ఇది కూడా డిస్టర్బెన్స్ ఎక్కడ ఏం లేదు. ఓన్లీ సిల్వర్ మాత్రమే, అంటే సిల్వర్ జరీతో ఇచ్చాను. ఇది మొత్తం యాష్ కలర్లో మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది కదా, యాష్ కలర్ టిష్యూ క్లాత్. దీనిపైన నేను ఈ క్లాత్ పైన కూడా నేను ఫస్ట్ టైం వేస్తున్నాను. అంటే మనకు గోల్డ్ టిష్యూ పైన నేను చిన్న మిషన్లో వేసానండి, పెద్ద మిషన్లో ఎప్పుడైతే టిష్యూ క్లాత్ మీద ఇప్పటి వరకు వేయలేదు. ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను, ఎలా వస్తుందో అని కొంచెం అయితే టెన్షన్ పడ్డాను. ఎందుకంటే క్లాత్ సాగుతుందా ఏంటి అనేది, ఎంతైనా మనం ఇలా చూసినప్పటికీ మిషన్ పైన పెట్టినప్పుడు వర్క్ జరిగేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం అయిపోతుందా అని అనిపించింది. బట్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, వర్క్ అయితే నీట్గా వచ్చింది. మీకు చూపిస్తున్నాను కదా ఎంత నీట్గా ఉంది, క్లాత్ కూడా నీట్గా ఉందండి. మీకు టోటల్ బ్లౌజ్ అయితే వేసాను, ఓన్లీ హ్యాండ్స్ కాదు, చూపిస్తాను. అయితే వీళ్ళు ఏంటంటే మల్టీపర్పస్గా ఇంకా వేరే దానికి కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే వేయించుకున్నారు. ఇలా హ్యాండ్స్ చూడండి, లైన్స్ పైన ఫ్లవర్స్ వచ్చాయి. నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లలో చెప్పాను, మీకు లైన్స్ పైన ఫ్లవర్స్ కావాలా, డాట్స్ కావాలా, దీపం షేప్లో కావాలా, లేదంటే ప్లెయిన్ లైన్స్ కావాలా, ఇలా ఒక 4-5 మోడల్స్ అయితే లైన్స్ ఉంటాయండి. వీటిలో మీకు ఏది కావాలి అంటే అలా అయితే నేను వేయడానికి ట్రై చేస్తాను. ఏదో తీసుకొచ్చాను కాదు, నేను చెప్పిన ఈ ప్రతి లైన్స్ అనేది చెక్ చేయండి. మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి లైన్స్ డిజైన్లు, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసి చూడండి మీకు ఏది కావాలనేది. నెక్ చూడండి, నెక్ కూడా చాలా బాగా కనిపించేస్తుంది. కట్ వర్క్ వచ్చింది చూడండి, కట్ వర్క్, అలాగే చిన్న చిన్న దీపం షేప్ అండ్ చిన్న ఫ్లవర్స్ వచ్చేస్తాయి. టోటల్గా ఫుల్ జరీ. బూటీస్ కూడా చూడండి, ఇక్కడ కూడా బూటీస్ అనేది మనకు దీపం. ఫస్ట్ పింక్ శారీ మీద గ్రీన్ బ్లౌజ్ చూపించాను కదా, ఇవే బూటీస్ ఇక్కడ అక్కడ 2 వేసాను అనమాట. ఇది వేరే కస్టమర్ది, అది వేరే కస్టమర్ది, కాబట్టి ఒకటే బూటీస్ అనేది 2 బ్లౌజెస్ మీదకి వేసాను. ఒకరివే ఉంటే మాత్రం నేనైతే అలా వేయనండి. మీకు ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే చాలా అందరికీ తెలిసే ఉంటుంది, నేను బూటీస్ అనేది ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క విధంగా వేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను కదా. ఇది ఫ్రంట్ పార్ట్. అయితే నాకు రీసెంట్గా కామెంట్స్లో ఒకరు అడిగారు,
ఫ్రంట్ పార్ట్ అనేది మీరు దగ్గరికి వేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు నేను పిక్స్ దించేటప్పుడు ఏంటంటే క్లాత్ ఫోల్డింగ్ చేస్తానండి, కాబట్టి అది మీకు పిక్లో దగ్గరికి కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి క్లాత్ అనేది ఇంత ఉంది చూడండి, ఇది మీకు ట్రాన్స్పరెంట్ లాగా ఉంది, కనిపిస్తలేదు చూడండి. టోటల్గా ఏంటంటే గ్యాప్ ఉంటుందండి, గ్యాప్ లేకుండా అయితే ఎలా కుదురుతుంది చెప్పండి. ఇది ఎల్బో హ్యాండ్స్లోనే వేసాను చూడండి. ఇప్పుడు ఇది ఎల్బో హ్యాండ్స్లో ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వచ్చేసింది, హ్యాండ్ అనేది ఇక్కడ వచ్చింది, ఇంత స్పేస్ ఉంది. అంటే ఈ క్లాత్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి మనకు ఫ్రీగా అయితే వర్క్ వేయడానికి అయితే అంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అలాంటి వాటికైతే కంపల్సరీ జాయింట్ అయితే పడుతుంది, అది ఒక్కొక్కసారి అయితే కంపల్సరీ. దీనికైతే నాకు ఏ శారీ అయితే ఇవ్వలేదు. వీళ్ళు ఏంటంటే కొంచెం మల్టీపర్పస్గా సిల్వర్ యాష్ కలర్ పైన సిల్వర్ వేస్తే మేము ఇంకా ఏదైనా శారీస్కి కట్టుకోవచ్చు అని చెప్పేసి ఇలా వేయించుకున్నారనమాట. ఓకేనా. ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది. ఇది కూడా ఏంటంటే నేను చాలా రోజులు అయిందండి ఇది వేసి. అయితే ఇది ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. అది 3 బ్లౌజెస్ ఒకే కస్టమర్వి. నేను ఆల్రెడీ ఈ శారీ అనేది ఇంతకుముందు ఒక వీడియోలో అయితే చూపించానండి. ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఆ వీడియో చూసి ఉండకపోతే మళ్ళీ చూస్తారని చెప్పి మీ గురించి మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఓకేనా. మీరు ఒకవేళ చూసి ఉంటే స్కిప్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఓకేనా. అయితే ఈ శారీ మీదకైతే శారీ కలర్ బాగుంది కదా, ఈ శారీ మీదకి ఏంటంటే ఇది కూడా శారీ క్లాత్ మీదనే వేసాను. నాకు ఒకరు ఏం అడిగారంటే మీరు శారీ క్లాత్ మీద వెయ్యరా, ఎప్పుడు ఆఫ్ పట్టు క్లాత్ మీదనే చూపిస్తారు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు అన్నప్పటి నుంచి మొత్తం నాకు శారీ క్లాత్ మీద వర్క్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట. అంతలా అయిపోతుంది. శారీ క్లాత్ మీద వేస్తాను, హాఫ్ పట్టు మీద వేస్తాను, వర్క్ కస్టమర్స్ ఎలా వేయమంటే అలా వేయడానికి అయితే ట్రై చేస్తానండి. డిజైన్ అయితే చూడండి, ఇది మనకు 3R మిషన్తో పాటే వచ్చింది. ఓన్లీ ఆఫ్ హ్యాండ్స్ మాత్రమే ఆప్షన్ ఉంది, ఫుల్ హ్యాండ్లో అయితే ఆప్షన్ లేదు. డిజైన్ బాగుంది. చెక్స్ వచ్చేసి ఇలా సెంటర్లో పెద్ద ఫ్లవర్ వచ్చింది కదా, నీట్గా ఉంది. ఫ్లవర్స్ ఏంటంటే ఈ ఫ్లవర్ మధ్యలో చెక్స్ వస్తుంది. కొన్ని ఫ్లవర్స్ ఏంటంటే ఫిల్లింగ్ వస్తాయి కదా, ఈ ఫ్లవర్స్ అలా కాదు, చెక్స్ వస్తుంది. అయితే ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను మీకు ఒక నిమిషం. ఇది కూడా శారీ క్లాత్, మీరు వీడియో స్కిప్ చేయకండి. అంటే శారీ క్లాత్ కూడా మొత్తం అన్నీ ఒకే విధంగా వర్క్ చేయడానికి అయితే రాదండి. క్లాత్ని బట్టి కొంచెం కొంచెం చేంజెస్ అయితే చేయాల్సి వస్తుంది. చూడండి, ఇది బ్యాక్ నెక్, ఇక్కడ ఫ్రంట్ నెక్ కనిపిస్తుంది కదా. ఇటు సైడ్ ఒక హ్యాండ్ వేసాను, ఇటు సైడ్ ఒక హ్యాండ్ వేసాను. చూడండి, మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇటు సైడ్ ఒక హ్యాండ్, ఇటు సైడ్ ఒక హ్యాండ్ వేసి మధ్యలో బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది ఇలా సెట్ చేసి వేసాను. క్లాత్ అనేది ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, పన్నా ఎలా ఉంది, చిన్నగా ఉందా అనేది ప్రతి ఒక్కటి అనేది చెక్ చేసుకోవాలి. క్లాత్ ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాతే మనం ఎక్కడ వర్క్ వేయాలనేది అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఇంకొక బ్లౌజ్ అయితే ఉందండి, ఇంకొక బ్లౌజ్ ఉంది. ఇది కూడా చాలా రోజులు అయిపోయింది ఇచ్చేసి, బట్ వర్క్ అనేది ఫైనల్ చేయలేకుండే. ఓకేనా. ఇప్పుడైతే వర్క్ అయితే ఫైనల్ అయిపోయింది, వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది యాష్ కలర్కి మొత్తం మెరూన్ కలర్ వచ్చేసి ఇక్కడ కాపర్లో కొంచెం లైట్ అనమాట. చూడండి, కాపర్లో కొంచెం లైట్గా వచ్చేసింది కలర్. కాపర్లోనే మనకు 3 షేడ్స్ అయితే వచ్చేస్తున్నాయి. అయితే దీనిపైకి అయితే నేను జస్ట్ వర్క్ కంప్లీట్ అయింది, కుందన్స్ ఇప్పుడే పెట్టాను అనమాట. అందుకే అప్పటి నుంచి ఆరేసి పెట్టేసాను. ఇది కూడా శారీ క్లాత్ అండి. ఈ శారీ క్లాత్ ఏంటంటే మనకు ప్లెయిన్ వచ్చేసింది. చూడండి, ఇలా లైన్స్ డిజైను. ఈ డిజైన్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను చాలానే వేసాను, ఫినిషింగ్ బాగుంది. మనకేంటంటే స్టిచెస్ అంటే లైన్స్ ఉంటాయి కదా, లైన్స్ మొత్తము ముడికుట్టు వస్తుంది అనమాట. ముడికుట్టు మధ్యలో ఇలా దీపం షేప్ లాగా చిన్న చిన్న దీపాలలాగా వచ్చేస్తుంది. కింద ఏంటంటే ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది, హాఫ్ మూన్ లాగా వచ్చేసి కట్ వర్క్ లాగా వస్తుంది. డిజైన్ అయితే బాగుంది. ఒకవేళ మేబీ మీకు డిజైన్ నచ్చితే వేయించుకోండి, పర్వాలేదు. ఇలా 2 హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయాయి. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా చూసేయండి. కలర్ కాంబినేషన్ అయితే మనకి దీంట్లో కూడా ఇంకొక కలర్, ఓన్లీ 3 కలర్స్ మాత్రమే ఆప్షన్ ఉంది ఈ డిజైన్కి అయితే. ఇక్కడ నేను 2 కలర్స్ తోటి సెట్ చేశాను కదా, ఓన్లీ ఇంకొక కలర్ మాత్రమే ఆప్షన్ అయితే ఉంది. ఇలా చూడండి, బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ చూస్తున్నారు కదా, బ్యాక్ అండ్ ఫ్రంట్. అయితే ఇది కూడా శారీ క్లాతే కదా. అయితే ఈ శారీ క్లాత్కి అనేది నేను ఇంతకుముందు చూపించిన క్లాత్, ఈ క్లాత్ కొంచెం డిఫరెంట్. చూడండి, ఇప్పుడు ఇది ప్లెయిన్ ఉంది కదా, నార్మల్గా ఆఫ్ పట్టు మీద ఎలా వేస్తాము అలానే వర్క్ చేశాను. చూడండి, ఇటు సైడ్ 2 హ్యాండ్స్, ఇటు బ్యాక్ అండ్ ఫ్రంట్ అనమాట. ఓకేనా. ఇలా క్లాత్ని బట్టి మనం కొంచెం కొంచెం అనేది చేంజ్ చేసుకుంటూ వర్క్ అయితే చేయాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికీ ఇన్ని బ్లౌజెస్లో
మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఓకేనా? ఇలాంటి మంచి బ్లౌజెస్ అన్నీ తీసుకొని మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.